అసెంబ్లీ ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. రవీందర్, ఇవాళ అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా కూడా నల్లకండువాలతో హాజరవుతున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఎస్ కార్తిక్, మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో నిరసన తెలియజేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లోనే ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రాంతానికి అయితే చేరుకోబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి జరుగుతున్నటువంటి అరాచక ఖండ నేపథ్యంలో మొత్తం నిరసన తెలిపేందుకు వీరంతా కూడా తరలి వచ్చారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి నల్ల కండవాళ్ళతోటి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం మాట్లాడడానికి మరి రాజశేఖర్ ఎమ్మెల్సీ ఉన్నారు. సార్, ఏ విధంగా ప్రొటెస్ట్ చేయబోతున్నారు? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 45 రోజులుగా జరుగుతున్న అరాచక ఖండ గురించి ఏం చెప్తారు? గడిచిన 45 రోజులుగా ప్రభుత్వం యొక్క ఉదాసీనత వైఖరి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అనేది నిర్వీర్యం కావటం, దీనివలన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద మరియు ప్రజల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా వారి మీద ఎవరైతే నేరానికి పాల్పడుతూ ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపి వారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సరైనటువంటి చర్యలు కనుక తీసుకున్నట్టయితే ఈరోజు ఇన్ని అరాచకాలు జరిగేవి కాదు. కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది ఈ అరాచక చర్యల వలన బలైపోవటం జరిగింది. సార్, మీరేం చెప్తారు? రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు ఎక్కడో చోట హత్యాయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా దీన్ని మీరు ఎదుర్కోబోతున్నారు? మీ కేడర్ని ఏ విధంగా కాపాడుకోబోతున్నారు? అట్లాగే అసెంబ్లీలో దీని గురించి ఏ విధంగా మీరు ప్రస్తావించబోతున్నారు? ఈరోజు నిజంగా రావణ కాష్ట అనడానికి ఏదైతే చెప్తా ఉన్నామో దానికి అద్దం పట్టే విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా అధికారుల్ని ఉపయోగించి, అధికారంలో ఉన్న వాళ్ళని ఉపయోగించి కూడా పార్టీ క్యాడర్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఎయిదర్ మా పార్టీలన్నా జాయిన్ అయిపోండి లేదా మిమ్మల్ని జైల్లో వేసి ఇబ్బంది పెడతామని చెప్పేటటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా అంతం అనేది ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్తారని కూడా చేస్తాను. అసెంబ్లీలో కూడా దీని గురించి గట్టిగా గలం విప్పుతాం, కౌన్సిల్లో కూడా మాట్లాడతాము మేము దీని గురించి. అదేవిధంగా ఎల్లుండి జరగబోయేటటువంటి ఈ ధర్నా వల్ల నేషనల్ వైడ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది అనేది ప్రజలకు కూడా తెలియాలి. ఇది ఇమ్మీడియట్గా ఆగాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా. సో మీ జిల్లాలో చూసాం, కొద్ది రోజుల క్రితమే మిథున్ రెడ్డి ఎంపీ మీద కూడా దాడి చేసిన ప్రయత్నం. ఎందుకని ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుందంటే ఏం చెప్తారు? అంటే కావాలని రివెంజ్ తీర్చుకోవడానికి. ఎందుకంటే చిత్తూరు జిల్లా మొత్తం మీద గెలిచినటువంటి ఫ్యామిలీ పెద్దిరెడ్డి గారిది కుటుంబం ఒకటే కాబట్టి వాళ్ళని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టి వాళ్లకు తన సొంత కాన్స్టిట్యున్సీలో తన సొంత పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఒక ఎంపీని రానివ్వకుండా రాళ్ల దాడి చేసినటువంటి విషయం మనందరం చూస్తూ ఉన్నాము. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. పోలీస్ అందరూ కూడా పక్క నుండి వీళ్ళతో వాళ్ళు చెప్పినట్టు విని పనిచేస్తున్నారు అనేటటువంటి డౌట్ కూడా మాకు వస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మేము ప్రవర్తిస్తాం. ఓకే, ఈ 45 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిపాలన ఏ విధంగా ఉంది? జరుగుతున్నటువంటి మీ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల మీద జరుగుతున్న హత్యల గురించి ఏ విధంగా మీరు అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేయబోతున్నారు? ఇది మరి నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ విధమైన మరి రివెంజ్ దీస్ పాలిటిక్స్ ఎప్పుడు చూడలేదండి. మొట్టమొదటిసారి గత 45 రోజుల మంచి చూసినట్టయితే అమాయక ప్రజలు ఓటు మరి మన ప్రజాస్వామ్యంలో వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. ఓటేసిన నేరానికి ఈ విధంగా ఆస్తులు ధ్వంసం చేయటం, ప్రాణాలు తీసేయటం, కొట్లాడటం, కాళ్ళు చేతులు ఎరగొట్టడం అనేది ఎక్కడా లేదు. ఇది మంచి సంస్కృతి కాదు. మరి ఇదొక మంచి ప్లాట్ఫామ్. ఈరోజు దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా ఉండేసేసి రాష్ట్రంలో ఉన్న అమాయక ప్రజలకు మరి ఎవరైతే మరి ప్రజాస్వామ్యంలో మాకు కూడా ఓటేసే హక్కు ఉందని ఓటేసే ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెనుకొండలో చూసాం, రషీద్ హత్య జరిగిన వ్యవహారం చూసాం. విచిత్రం ఏంటంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వారే గ్యాంగ్ వార్ జరిగింది, అందుకే రషీద్ హత్య చేశారని కూడా టీడీపీ నాయకులు చెప్తున్నారు. వాస్తవంగా ఏం జరిగింది? ఇలాంటి ఘటనలు జరగకుండా మీ పార్టీ ఏ విధంగా వ్యవహరించబోతుంది? ఈరోజు
అంటే అధికారం అన్నది ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 45 డేస్ అవుతుంది. మరి ప్రజలు ఒక తీర్పుతోనే ఇచ్చారనుకోండి. మరి ఎన్నో అలవి కానీ మేనిఫెస్టోని తీసుకొచ్చి ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మరి ప్రజలు వాళ్ళని గెలిపించారు. మరి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చి మరి ఏం చేస్తుంది రాష్ట్రంలో అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇవి మంచిది కాదు ఎవరికి, ఏ పార్టీకి కూడా. మరి ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పుని వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటిని అమలు పరిచే దిశగా ప్రభుత్వం పనిచేయాలి. ప్రజలు ఏదో ఒక ఎక్సెప్ట్ చేసి వాళ్ళని గెలిపించారనుకోండి. మరి ఈరోజు అలా కాకుండా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలుపరచకుండా ఈరోజు వ్యక్తిగత దాడులు హింసలకి ప్రేరేపిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా క్షీణించే దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభుత్వ విధానం ఆ విధంగా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో హింసకి తావుండదు, దౌర్జన్యాలకి తావుండదు. కానీ ఈ హింస జరుగుతుంటే 45 రోజులుగా జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ ఎందుకని ఇది ఇలాంటివి జరపడానికి వీల్లేదు, ఆపనని ఎందుకు పిలిపివ్వట్లేదు, కారణం ఏంటి? చేస్తున్నదే వాళ్ళ ప్రభుత్వం కదా. ఈరోజు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నది, మరి హింస ప్రేరేపిస్తున్నది కూడా ఈరోజు కూటమి ప్రభుత్వమే. ఇది కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో చాలామంది ఇలాంటి వాటికి పాల్పడి మట్టి కరిచారు. కానీ ఇది సరైనటువంటి పంత కాదు, సరైనటువంటి పద్ధతి కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఉందనే చెప్పి వాళ్ళు దాన్ని గుర్తించుకోవాలా, గ్రహించాలా. అలా కాకుండా ఏదో వాళ్ళు వ్యక్తిగత దూషణలతోనో, వ్యక్తిగత ప్రతీకారాలతోనో, వ్యక్తిగత ద్వేషాలతో రాష్ట్రంలో పోతే మంచిది కాదు. ఈరోజు శాంతి భద్రతలు కూడా క్షీణిస్తున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. మరి మహిళలకు కూడా రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలా. రాజకీయాలు మాత్రం ఇలాంటి రాజకీయాలు చేయకూడదు కూటమి ప్రభుత్వం. అందుకే ఈరోజు మా గౌరవ మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మరి ప్రజలకు అండగా నిలబడే బాధ్యత ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో కూడా ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దౌర్జన్య హింస రాజకీయాలకు చెక్కు పెట్టాలి, ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ఈరోజు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లాలి, ప్రధాని దృష్టికి, రాష్ట్రపతి గారు. మీరేం చెప్తారు? మీ జిల్లాలో కూడా మరీ ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబం మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారంటే ఏం చెప్తారు? సరే, చాలా దారుణం. అంటే 45 రోజుల్లోనే ఈ పరిస్థితి రావడం అప్రజాస్వామ్యం. ఎందుకంటే ఈరోజు డెమోక్రటిక్ కంట్రీలో ఇలాంటి పరిస్థితి మా నాయకుల్ని కార్యకర్తని కాపాడుకునే మా అధినాయకుడు ఈరోజు నేను గవర్నర్ చెప్పడం జరిగింది. కానీ ఇది హత్యా రాజకీయాలు, ఇది మంచిది కాదు. ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజలు గమనించి ఒక ఆల్రెడీ దౌర్జన్యాన్ని ఖండించే పరిస్థితి వచ్చింది. తప్పకుండా మేము నిరసన తెలిపి మేము కాపాడుకున్నాం నాయకులని. ఓకే, ఏ విధమైన ప్రొటెస్ట్ చేయబోతున్నారు ఈరోజు అసెంబ్లీలో కానీ మండలిలో? అంటే గవర్నర్ గారి ప్రసంగా నిరసించడం, తర్వాత రేపు ఢిల్లీలో ధర్నా చేయడం వెళ్తాం బుధవారం రోజు.